గైస్ నా వాయిస్ ఆడిబుల్ ఉందా? ఒకసారి ఇది చెప్పరా నాకు అట్లీస్ట్. Am I audible? Yes, sir. Thank you so much. So I'm continuing. If I'm literally audible to you guys, I'm speaking about how a software company works. Okay, మనకి different types of domains ఉన్నాయి. If you want to work, for example, గవర్నమెంట్ ఎంటిటీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ బయట షాప్స్ కానీ, ఫుడ్ రిలేటెడ్ కానీ, లేకపోతే షాపింగ్ కానీ, textiles. So it's like different types of a business that what we used to see in a regular in a daily basis. సాఫ్ట్వేర్ ఏంటి అని అంటే ఇట్స్ నాట్ ఫర్ డైరెక్ట్ కస్టమర్ అనమాట. ఓకే, మనకి సాఫ్ట్వేర్ కూడా ఒక బిజినెస్, కాకపోతే ఇట్ డీల్స్ విత్ హ్యూజ్ బిజినెస్ ఎంటిటీస్ వేర్ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఎండ్ యూజర్ ఇంటరాక్షన్. మన ఇంటరాక్షన్ లేకుండా మనకి డైరెక్ట్గా బిజినెస్ ఇవ్వకుండా డీల్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చేసి రెండు రకాలు ఉంటున్నాయి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, ప్రోడక్ట్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, రెండు రకాలు ఉంటాయి. ఓకే, ప్రోడక్ట్ బేస్డ్ అంటే ఏంటంటే వాళ్ళకంటూ సమ్ ఎక్స్వైజీ కంపెనీ ఉందనంటే వాళ్ళకంటూ ఒక ప్రోడక్ట్ ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు, సబ్ పెట్ అవ్వచ్చు, సబ్బులు అవ్వచ్చు, టూత్ పేస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక అప్లికేషన్స్ అవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say లైక్ స్విగ్గీ. స్విగ్గీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. యూ నో ద స్విగ్గీ సర్వీసెస్, మీరు ఆర్డర్స్ కూడా పెట్టుకునే ఉంటారు, రైట్? సో అది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఇప్పుడు వాడు ఆ కంపెనీకి ఎవరిని రిక్రూట్ చేసుకున్నా ఆ స్విగ్గీ అనే ప్రోడక్ట్కి పనిచేయడానికే చేస్తాడే తప్ప సర్వీసెస్ ఇంకెవరికి ఇవ్వడానికి అయితే కాదు. లైక్ వైజ్ ఇప్పుడు మీ మొబైల్స్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ కావచ్చు, గూగుల్ కావచ్చు, సేల్స్ ఫోర్స్ కావచ్చు, ఐబిఎం కావచ్చు. సో దే హ్యావ్ దేర్ ఓన్ ప్రొడక్ట్స్, వాటి మీద పనిచేయడానికి రిక్రూట్ చేసుకుంటారు. సో పుట్టింగ్ దట్ అసైడ్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని ఇంకొన్ని ఉంటాయి. ఇవేంటంటే ఇప్పుడు నువ్వు డబ్బులు ఇయ్యి నేను నీకు ఏం ఏం పని కావాలో చేసి పెడతా. సో డిజిటల్ ప్లాట్ఫామ్స్కి సంబంధించి ఎక్కువ పని ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ దే వర్క్ ఫర్ ద క్లయింట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ఉన్నాడు, టీసీఎస్ యూస్ టు గెట్ క్లయింట్స్ ఫ్రమ్ ఇన్ఫోసిస్, ఇన్ఫోసిస్కి ఐబిఎం నుంచి, ఐబిఎంకి గూగుల్ నుంచి, అట్లా ఇంటర్ రిలేటెడ్ కనెక్షన్స్ ఉంటాయి అనమాట. గాట్ ఇట్? ఎక్స్క్యూజ్ మీ. యా గైస్, సో ఇంటర్ రిలేటెడ్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా కామన్ పాయింట్ ఏంటయ్యా అంటే టూ వింగ్స్ ఉంటాయి అనమాట ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీకి కూడా. అది ప్రోడక్ట్ బేస్డ్ అయినా సర్వీస్ బేస్డ్ అయినా టూ టైప్స్ ఉంటాయి. అవేంటంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఓకే, ఎస్ గౌతమ్ ప్లీజ్. గౌతమ్ యూర్ ఆస్కింగ్ సంథింగ్. గౌతమ్ యూ రేజ్ యూర్ హ్యాండ్. హలో గౌతమ్, am I audible? I can't hear your voice. Hello. Oh, just a moment ma, I'll check again with the Wi-Fi. I'm sorry for this, just a moment. Please give me a moment, please give me a moment. గౌతమ్ ఒకసారి నువ్వే రీకనెక్ట్ అయ్యి చూస్తావా? అందరికి వినిపిస్తుందంట. గాయస్ దట్స్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. నా రీచ్ ఉందా లేదా ఒకసారి చెప్పండి. రేపొద్దున మీకు ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఇక్కడ నుంచి అలవాటు చేసుకుందాం. ఓకే, ప్లీజ్ జస్ట్ లెట్ మీ నో, am I audible? శ్రేయ, మృదుల, దినేష్. యా, దినేష్ లెఫ్ట్. రంజియా. Yes, sir. థ్యాంక్ యూ. ఆల్ రైట్. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ద ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయినా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయినా కానీ మనకి టూ టైప్స్ ఉంటాయి అన్నమాట, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఏంటి అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ అప్లికేషన్ తీసుకుందాం.
ఏదైనా సరే లెట్ us say లైక్ ఫోన్పే ఫోన్పే మొబైల్ అప్లికేషన్ తీసుకుంటాం. వాట్ యూ కెన్ సీ ఆన్ అ స్క్రీన్, ఓకే, అది టెక్స్ట్ కావచ్చు, ఐకాన్స్ కావచ్చు, బటన్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, ఓకే, ఆర్ ఎల్ సమ్ గ్రాఫిక్స్, విజువల్ రిప్రజెంటేషన్, ఏదైనా సరే. సో దట్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్సో ద డివైసెస్, ఫోన్, ల్యాప్టాప్, కీబోర్డ్స్, మైస్. సో ఇవన్నీ కూడా వాట్ యూ కెన్ టచ్ అండ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ యూ కెన్ సీ దాట్, ఓకే, వాటిని we call them as a front end. Fine. Yeah, sure, Gautam. Yeah. Gautam, I'll let you know. The team will get you the recording, okay, what you have missed, but please keep on focus. Okay. Thanks for acknowledging me. సో వాట్ ఎవర్ యూ సీ ఆన్ అ స్క్రీన్, సింప్లీ నీకు ఏదైతే కనిపిస్తుందో అది ఫ్రంట్ ఎండ్ కింద కన్సిడర్ చేస్తాం మనం. మరి బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? విచ్ యూ కెనాట్ సీ. ఇప్పుడు మీ స్క్రీన్ మీదే నేనున్నాను, మీరు అందరూ ఉన్నారు, ఓకే, మనకి ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది, నేను మాట్లాడుతుంటే మీకు రీచ్ అవుతుంది, ఓకే, ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయనుకోండి, పార్ట్ ఆఫ్ దాట్, ఫైన్. బట్ ఇదంతా జరగడానికి దీని బిహైండ్ దెర్ ఈస్ సంథింగ్ వాట్ వి కాల్ యాజ్ అ కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్. అసలు అది సరిగ్గా పనిచేస్తుందో లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ఇంకొకటి ఏం చేస్తాం అంటే టెస్ట్ చేస్తాం, ఓకే. సో వాట్ వీ కెనాట్ సీ ఈజ్ నథింగ్ అంటే కోడింగ్, ప్రోగ్రామింగ్ అండ్ ద టెస్టింగ్. అది మనకి బ్యాక్ ఎండ్ కింద వస్తుంది, ఓకే. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అని అంటే ద సింపుల్ థింగ్ ఈస్ దట్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ నుంచి ఫిల్టర్ చేసి ఒక టీమ్ కింద ఫామ్ అయ్యి వాళ్ళు ఒక ఎంటైర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్కి పనిచేస్తారు అనమాట. అట్లా కొన్ని వందల టీమ్స్ ఉంటాయి కంపెనీస్కి. సో దట్ ఈస్ హౌ చాలా ప్రాజెక్ట్స్ని వర్క్ చేయడము, హ్యూజ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ రిటర్న్ తీసుకోవడం లాంటివి చేస్తుంటారు కంపెనీస్. సరే, అయితే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అనేది తెలిసింది. అసలు ఏం టెక్నాలజీస్ ఉంటాయి ఫ్రంట్ ఎండ్లో, ఏం టెక్నాలజీస్ ఉంటాయి బ్యాక్ ఎండ్లో, అది మనకు తెలియాలి, ఓకే. సో ఫ్రంట్ ఎండ్లో చూసుకుంటే బిజినెస్ అనలిస్ట్, యూఐ యూఎక్స్ డిజైనర్స్, యూఐ డెవలపర్స్, కంటెంట్ రైటర్స్, టెక్నికల్ రైటర్స్, యూఎక్స్ రైటర్స్, ఓకే, అండ్ స్క్రమ్ మాస్టర్స్. సో వీళ్ళంతా కూడా ఫ్రంట్ ఎండ్ ఉంటారు. బ్యాక్ ఎండ్లో ఎవరు ఉంటారు అని అంటే ద పీపుల్ హూ వర్క్ ఆన్ బ్యాక్ ఎండ్ జావా, Python and its modules, SAP and its modules, Oracle and its modules, Salesforce and its modules, ఓకే. అండ్ అపార్ట్ ఆఫ్ దట్ కోడింగ్, ప్రోగ్రామింగ్కి సంబంధించి ఏదైనా టెక్నాలజీస్ని ఉపయోగించుకునే వాళ్ళంతా కూడా బ్యాక్ ఎండ్లో ఉంటారు. అండ్ ద లాస్ట్ ప్రొఫెషన్ దట్ విచ్ కమ్స్ అండర్ ద బ్యాక్ ఎండ్ ఇస్ QA, క్వాలిటీ అనలిస్ట్. ఒక ప్రోడక్ట్ మనం మార్కెట్లో లాంచ్ చేస్తున్నాం అంటే వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత వినే ఉంటారు మీరు, ఆటోమేషన్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్, రైట్. సో వాళ్ళు అనమాట. సో ఓవరాల్గా వీళ్ళంతా కూడా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను బ్రీఫ్ చేస్తాను మీకు, గాట్ ఇట్. సో ద ఫస్ట్ బిజినెస్ అనలిస్ట్. ఏం చేస్తాడు అసలు బిజినెస్ అనలిస్ట్? బిజినెస్ అనలిస్ట్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ హూ యూస్ టు కమ్యూనికేట్ విత్ ద క్లయింట్. ఎవడైతే బాబు నాకు కొంచెం ఏదైనా వర్క్ చేసి పెట్టండి, నేను ఇంత డబ్బులు ఇస్తాను, నా రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయండి అని వస్తాడు, వాడిని మనం క్లయింట్ అంటాం. ఆ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ తెలుసుకొని ఎంత టైంలో మనం చేయగలం, ఎలా చేయగలం, అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది డీటెయిల్డ్గా డాక్యుమెంట్ తయారు చేసుకుంటాడు అనమాట. సో వాళ్ళు మనం బిజినెస్ అనలిస్ట్ అంటాం. ఆ బిజినెస్ అనలిస్ట్ ప్రిపేర్ చేసే డాక్యుమెంట్ పేరు బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, ఓకే, BRD. అందులో యూస్ కేసెస్ ఉంటాయి, అంటే నాకు ఎలా కావాలి, ఏం ప్రాజెక్ట్ కావాలి, ఎలా పని చేయాలి, నాకు ఎప్పటికల్లా కావాలి, ఇవన్నీ ఉంటాయి దాంట్లో డీటెయిల్స్, ఓకే. సో ఈ బిజినెస్ అనలిస్ట్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ అది. అండ్ దేని మీద పనిచేస్తాడు? గూగుల్ డాక్స్, డాక్యుమెంటేషన్ కదా, గూగుల్ డాక్స్, ఎక్సెల్ షీట్స్, లేకపోతే ఏదైనా కంపెనీస్కి ఇంటర్నల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని బయట మనం చూడనివి, వాటి మీద పనిచేస్తుంటాం. అండ్ ద నెక్స్ట్ పర్సన్, ద సెకండ్ పర్సన్ ఫ్రమ్ ద ఓవరాల్ సాఫ్ట్వేర్ ట్రీ అండ్ ఆల్సో ఇన్ ద ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఈస్ UI UX డిజైనర్స్, ఓకే. ఏం చేస్తారు వీళ్ళు? UI UX డిజైనర్స్ ఆ డాక్యుమెంట్ని తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి అండ్ దెన్ నేను ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలా, డిజైన్ చేయాలా, మొబైల్ అప్లికేషన్ డిజైన్ చేయాలా, లేకపోతే ఒక పాంప్లెట్ డిజైన్ చేసి వాడికి ఇచ్చేయాలా, ఏంటి అసలు రిక్వైర్మెంట్ అనేది డీటెయిలింగ్ తీసుకుంటాడు అనమాట. UI UX ఇవి రెండు ఎట్లాంటివి అంటే దెర్ ఈస్ నో హ్యూమన్ వితౌట్ ఎ బ్రెయిన్, దెర్ ఈస్ నో బ్రెయిన్ వితౌట్ ఎ హ్యూమన్ బాడీ, ఓకే. ఇవి రెండు వైస్ వర్సా, ఏది లేకపోయినా కానీ మనకు పని జరుగుతుంది, ఓకే. మనం ఇది డిస్కస్ చేద్దాం, దీని గురించి మనం ఇక్కడికి వచ్చింది, విల్ డిస్కస్ అబౌట్ దట్, పుట్ ఇట్ అసైడ్. సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే UI UX డిజైనర్స్
are the people who used to design products like mobile applications and websites. ఇది మెయిన్ మోటో. ఓకే, ఎలా పనిచేస్తారు అంటే మనం చదువుకునే మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే హ్యూమన్ ఫ్యాక్టర్స్, హ్యూమన్ సైకాలజీ, డిజైన్ థింకింగ్ and design thinking related concepts, and how we design tools like Figma, Adobe XD, Sketch, Basmic, InVision, ఇట్లా వరకు 12 ఉన్నాయి. గాట్ ఇట్? సో వీటి మీద మనం పని చేస్తాం అనమాట. అండ్ యూఐ డిజైనర్కి యూఐ డెవలపర్కి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. మనం ఏదైతే డిజైన్ చేస్తామో ఒక ప్రోడక్ట్ని, the person who designs a mobile application in a tool like Figma is called a UI designer. అయితే మనం డిజైన్ చేసిన దాంట్లో ఐకాన్స్ ఉంటాయి, బటన్స్ ఉంటాయి, విజువల్ రిప్రజెంటేషన్ ఉంటుంది, డ్రాప్ డౌన్ మెనూస్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఇట్లా చాలా ఉంటాయి. ఒక మొబైల్ అప్లికేషన్ కానీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇవే అది కనిపించేది. అయితే ఇందులో మనం ఉపయోగించిన ప్రతి ఎలిమెంట్కి కూడా ఒక కోడ్ ఉంటుంది. దాన్ని మనం సిఎస్ఎస్ కోడ్ అంటాం, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. దాన్ని HTML అనే ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్లాన్ చేసి జావా స్క్రిప్ట్స్, రియాక్ట్ జేఎస్ ఆర్ యాంగులర్ జేఎస్ ఆర్ జావా కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి స్టైలింగ్ చేసి రన్ చేస్తారనమాట. ఎవరు చేస్తారు ఇలా? యూఐ డెవలపర్స్. ఓకే, ద యూఐ డెవలపర్ హూ యూస్ టు రన్ ద ప్రొడక్ట్ వాట్ వీ హ్యావ్ డిజైన్డ్ బై యూజింగ్ HTML, CSS, JS, React JS and Angular JS kind of a programming languages. ఇది హీఈస్ ద థర్డ్ మోస్ట్ పర్సన్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్. ఓకే, సో చాలా మందికి తెలియదు అసలు యూఐ డిజైనర్ అనేవాడు తెలియదు, అసలు యూఐ డెవలపర్ తెలిసి యూఐ డిజైనర్ తెలియదు ఏంటి అసలు ఇది అంటారు. అండ్ నో బడీ లిటరలీ బిలీవ్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్. అసలు అంత ఉంది అంటే నేను మీ ముందు కూర్చునేవాడిని కాదు. ఐ వాజ్ జీరో నాలెడ్జ్ విత్ కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్. ఓకే, అండ్ ఆఫ్టర్ ద యూఐ డెవలపర్ ద నెక్స్ట్ పర్సన్స్ ఆర్ కంటెంట్ రైటర్స్, టెక్నికల్ రైటర్స్, ఓకే, యూఎక్స్ రైటర్స్ కూడా. ఇప్పుడు మనం ఏమాత్రం అక్షరాలు లేకుండా అయితే ఏ వెబ్సైట్లో చూడంగా, అప్లికేషన్స్ కానీ వెబ్సైట్స్ కానీ. సో వీ హ్యావ్ టు షోకేస్ సమ్ కంటెంట్. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు, ఏదైనా లాంగ్వేజ్ కావచ్చు. సో ఐఎమ్ ప్రెటీ షూర్ దట్ 99.99% no one have experienced any bold language or vulgarity in the content what you use the applications, right? సో ఆ రేంజ్లో దట్టు మనకు అర్థమయ్యే రీతిలో ఒక ప్రాపర్ కంటెంట్ని మన యొక్క ప్రొడక్ట్స్కి అటాచ్ చేసే వాళ్ళే ఈ కంటెంట్ రైటర్స్, టెక్నికల్ రైటర్స్. వీళ్ళు దేని మీద పనిచేస్తారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ నోన్ ఆర్ అన్నోన్. ఓకే, అట్లా. నెక్స్ట్ స్క్రమ్ మాస్టర్, వీడు ఎంపైర్ లాంటాడు. ఓకే, వాట్ హీ డూ ఇస్ ఎవరికి ఎటువంటి వర్క్ అలాట్ చేయాలి, ఎవరు ఎంత బాగా పనిచేస్తున్నారు, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ ఏంటి, ఎవరికి ఏ టికెట్స్ అలాట్ చేశారు, ఎప్పటికల్లా పూర్తి చేయాలి, టీం ఎవరెవరు ఎప్పుడెప్పుడు మీటింగ్ అవ్వాలి, ఇవన్నీ చూసుకునేది స్క్రమ్ మాస్టర్. గాట్ ఇట్? సో ఇవన్నీ కూడా మనకి ఫ్రంట్ ఎండ్ లోకి వస్తాయి. when it comes to back end, simply programming people and the coding people, right? సో ప్రోగ్రామింగ్, కోడింగ్ చేసేవాళ్ళు బ్యాక్ ఎండ్ లో ఉంటారనమాట. వాళ్ళు ఏదైనా యూజ్ చేయొచ్చు టెక్నాలజీ, అది ఆరకుల్ కావచ్చు, ఆరకుల్ యొక్క వాట్ వి కాల్ దిస్ మాడ్యూల్స్ కావచ్చు, సేల్స్ ఫోర్స్ కావచ్చు, SAP కావచ్చు, వాటి మాడ్యూల్స్ కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేసి కోడ్ చేస్తారు అనమాట. బికాస్ బొమ్మ మనం తయారు చేసి సరిపోదు కదా, దానికి ప్రాణం కూడా పోయాలి, రైట్? దట్ ఈస్ ద పర్పస్. గాట్ ఇట్? అండ్ ద ఫైనల్ థింగ్ ఈజ్ లైక్, సో మనం ఒక అప్లికేషన్, వెబ్సైట్ మొత్తం బాగా డిజైన్ చేస్తాం, అండ్ దెన్ అది ఎలా పనిచేస్తుంది, ఎక్కడైనా ఏమైనా తప్పులు ఉన్నాయా అని వెతికి పట్టుకునేది ఎవరాయా అంటే క్వాలిటీ అనలిస్ట్. వీళ్ళు రెండు రకాలు ఉంటారు, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ డివైజెస్ వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. ఒక యాపిల్ ఫోన్, ఒక ఆండ్రాయిడ్ ఫోన్, ఒక ట్యాబ్, ఒక మ్యాక్బుక్, ఒక నార్మల్ ల్యాప్టాప్. సో ప్రతి ఒక్క డివైస్ లో కూడా మనం బిల్డ్ చేసి ప్రోగ్రామింగ్ చేసిన అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చెక్ చేస్తారు. గాట్ ఇట్? చెక్ చేసి ఏమైనా బగ్స్ ఉన్నాయంటే వెనక్కి పంపిస్తారు, ఇవి రెక్టిఫై చేసి మాకు పంపించండి అని. మళ్ళీ రెక్టిఫై చేశాక చూస్తారు, అంత క్లియర్ ఉందంటే ఫైన్, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు క్లయింట్ని పిలుస్తారు, పిలిచి సార్ మీరు ఇచ్చిన టైంకే మేము పూర్తి చేసాము, మీరు ఒకసారి చూడండి, మీకు అంతా బాగుంది అని అంటే లెట్ మీ నో సార్ అని చెప్పేసి మనం వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట థింగ్స్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ అని. ఓకే, అలా
ప్రాజెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ చేతిలో పెట్టేదాన్ని ఏమంటామంటే we can say it like go రిలీజ్, గో లైఫ్, డిప్లాయ్మెంట్, ఇట్లాంటి టర్మ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇంక మనం పంపించేస్తాం. సో ఈ విధంగా ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ నుంచి ఒక టీమ్ ఫామ్ అవుతుంది. ఒక బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు, యూఎక్స్ డిజైనర్ ఉంటాడు, యూఐ డిజైనర్ ఉంటాడు, యూఐ డెవలపర్ ఉంటాడు, స్క్రమ్ మాస్టర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కంటెంట్ రైటర్స్ ఉంటారు, అండ్ దెన్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు, టెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు. సో వీళ్ళంతా కలిసి ఒక గ్రూప్ టీమ్ కింద ఫామ్ అయ్యి ఇందులోనే మేనేజర్, లీడ్ వీళ్ళు కూడా ఉంటారు అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఇలా పెడతారు. ఓకే, సో దే యూస్ టు హ్యాండిల్ ద ఎంటైర్ ప్రాజెక్ట్. ఎవరు ఎలా పనిచేస్తున్నారు ఏంటి. సో ప్రతి ఒక 1000 మందిగా 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాచ్ డాగ్స్ ఉంటారు. మనం ఖచ్చితంగా పని చేసి తీరాలి. స్కిప్ చేయడము అట్లాంటి అసలు అవ్వ వర్కౌట్ అవ్వవు. ఐమ్ షూర్ అబౌట్ ఇట్. ఓకే, సో మేనేజర్స్ యూస్ టు చెక్ ఎలా పని చేస్తున్నారు, ఏంటి, ఎక్కడి వరకు అయింది, ఎలా, ఇదంతా చెక్ చేసుకుంటారు. సో ఇట్లాంటి టీమ్స్ ఒక ఆ కంపెనీ బ్యాండ్ విడ్త్ని బట్టి 100కి పైన 200కి పైన ఇట్లా ఉంటారనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం వల్ల సో దే యూస్ టు రన్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ అ గుడ్ సాలరీస్. సో ఈ విధంగా పనిచేస్తాయి కంపెనీస్ అంతా కూడా. గాట్ ఇట్. సో ఇందులో ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లెర్నింగ్. మీకు తెలియాలి కదా ఒక కంపెనీ ఎట్లా పనిచేస్తుంది. రేపు పొద్దున నువ్వు కంపెనీలోకి వెళ్ళి కూర్చుంటావు, ఏం చేస్తున్నావు, ఎవరికి చేస్తున్నావు, ఈ క్లారిటీ లేకపోతే ఎలాగా. సో ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఎనీబడి గైస్? గౌతమ్, మృదుల, సత్య, రాజా, లక్ష్మణ్, శ్రేయ, శేఖర్ అండ్ రుమ్జియా, సారీ. నో డౌట్? No doubt, sir. యా, థ్యాంక్ యూ లక్ష్మణ్ ఫర్ ఎక్నాలజింగ్. సో ఇప్పుడు మనం ఏం మీరు ఎందుకు వచ్చినారు, ద మెయిన్ పర్పస్ టు గెట్ అ బెటర్ అండర్స్టాండింగ్ అబౌట్ యుఐ యుఎక్స్ కదా. యుఐ యుఎక్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం. ఇది ఎక్కడుంది? ఫ్రంట్ ఎండ్ లో ద సెకండ్ మోస్ట్ పొజిషన్, అన్నోన్ పొజిషన్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు కొబ్బరి బోండాలు కొట్టే దగ్గర కూడా ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంటుంది. అంటే ఆ క్యూఆర్ కోడ్ రిలేటెడ్ టు ఫోన్ పే, గూగుల్ పే వాళ్ళ ఇంట్లోనే ఎవరో ఉపయోగిస్తున్నారు. ఎవరు డిజైన్ చేశారంటే ఎవరికి తెలియదు, మీకు కూడా తెలియదు, రైట్? ఎవరయ్యా అంటే వీ కాల్ దమ్ యాజ్ అ యూఎక్స్ యుఐ డిజైనర్స్. అసలు వాళ్ళు ఎలా పనిచేస్తారు ఏంటి, దట్ విల్ గెట్. ఫైన్, ఐ విల్ షేర్ మై స్క్రీన్. Are you able to see the screen? Guys, please. Is the screen visible? సార్ సరిగ్గా కనిపించట్లేదు సార్, పెద్ద స్క్రీన్ చేయండి సార్. Is that so? Others please respond. కనిపించట్లేదా? ఓకే ఓకే. Is this visible now? Guys? Visible? Please respond. ఓకే సార్. యా. సో ఒక స్మాల్ క్వశ్చన్ చేస్తాం మిమ్మల్ని. ఫైన్, యూ షుడ్ లెట్ మీ నో. I hope you can see the screen, what I am going to show you. So just observe this ketchup bottle. Okay, observe this ketchup bottle for 4 to 5 seconds. Now observe this ketchup bottle. ఈ రెండిట్లో ఏ బెస్ట్? విచ్ ఈస్ ద బెస్ట్ డిజైన్ ఇన్ దిస్ బోత్?
Guys, anyone please respond? Nobody? Come on, guys. Lakshman, you've been active. Sir, Can first you is best, please sir. identify first the best? Yes, సో sir. నీ పర్స్పెక్టివ్ లో ఫస్ట్ ది బెస్ట్. సో ఎందుకో Yes, sir. తెలుసుకోవచ్చా? ఇఫ్ యు డోంట్ మైండ్, ఎందుకో తెలుసుకోవచ్చా? ఇది స్ట్రైట్ గా ఉంది సార్. అది కొంచెం బాటమ్ లో ఉంది కాబట్టి కొంచెం చూడడానికి బాగోలేదు సార్. ఓకే. ఇంకా ఎనీ అదర్ అంటే నీ ఐడియా ప్రకారం ఎనీ అదర్ రీజన్స్? ఇక్కడ డిజైన్ బాగుంది సార్. అక్కడ డిజైన్ ఓకే. బాగోలేదు సార్. డిజైన్ ఓకే. బాగుంది. ఇక్కడ టెస్ట్ బాగా ఉంది. మొత్తం ఓవరాల్ ఎక్సలెంట్ ఉంది సార్ ఇక్కడ. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ ఓకే, సార్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, నవ్ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ రెస్పాన్స్. సో జనరల్గా కెచప్ విస్కసిటీ ఎక్కువ, మందంగా ఉంటుంది బాగా. నెసన్నో వాటర్ లాగా అల్కల్కగా ఉండదు. నువ్వు ఒకసారి బాటిల్ పంపావంటే మెల్లగా పడతా ఉంటుంది, రైట్? విస్కసిటీ ఎక్కువ ఉంటుంది, మందం ఎక్కువ. ఇప్పుడు ఈ బాటిల్ చూసుకుంటే ఇది రివర్స్ ఆర్డర్లో ఉంది, రైట్? ఇట్ ఇస్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. అంటే కెచప్ ఎంత విస్కస్ ఉన్నా కిందికి ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ స్టాండ్ ఇది కాదు, దీనికి ఇదే స్టాండ్. అండ్ దీనికి ఒక పాయింటర్ ఉంటుంది, చిన్న పాయింటర్, వేర్ యూ కెన్ పుట్ లైక్ ఎ పేస్ట్. అట్లా తీసుకోవచ్చు కెచప్ని. అండ్ దీనికి ఒక హ్యాండిల్ కూడా ఉంది. సో నువ్వు నువ్వు ఇట్లా డ్రిఫ్ట్ చేసావనంటే ఇది జారి పడిపోకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ పడ్డా ఇది ఫైబర్ బాటిల్ కాబట్టి పగిలిపోతుంది. గాట్ ఇట్? సో హ్యాండిల్ ఉంది, పడ్డా పగలదు, అప్ సైడ్ డౌన్ అప్రోచ్ ఉంది, అండ్ లాస్ట్ చుక్క వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. బట్ వెన్ ఇట్స్ కమ్ టు దిస్, ఈ బాటిల్ విచ్ వీ యూజ్ మోస్ట్లీ, వన్స్ నువ్వు క్యాప్ ఓపెన్ చేసావంటే ఆల్మోస్ట్ వాటర్ బాటిల్ ఓపెన్ చేసినట్టే, పాయింటర్ ఏమి ఉండదు. ఓకే, ఇక్కడ వరకు నువ్వు కెచప్ సర్వ్ చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఇక్కడ వరకు సర్వ్ చేసుకోవడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు. కానీ ఇక్కడ నుంచి అయితే నువ్వు మళ్ళీ షేక్ చేయాలి నీ హ్యాండ్ ఇలాగా. ఒకవేళ జారి పడింది అనుకో మొత్తం ఆగిపోతుంది కదా. ఇప్పుడు చెప్పు, విచ్ ఇస్ ద బెస్ట్ డిజైన్? దిస్ ఈస్ ద సెకండ్. బెస్ట్ డిజైన్. ఓకే, ఎస్, సెకండ్ ఈస్ ద బెస్ట్ డిజైన్. సో ఒక కెచప్ బాటిల్కే ఇంత ఆలోచిస్తే ఒక డిజైనర్, పెన్స్ చూస్తాం, క్యాప్ ఇట్లా తీసి వెనక్కి పెడతాం, జటర్ పెన్స్ ఉంటాయి, అంటే స్మార్ట్నెస్. ఒకప్పుడు టెలిగ్రాఫ్, ఆ తర్వాత ల్యాండ్ లైన్ ఫోన్, ఆ తర్వాత డబ్బా ఫోన్, ఆ తర్వాత స్మార్ట్ ఫోన్స్. ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్స్ ఎరాలో ఉన్నాం సిన్స్ లాస్ట్ 15 years. ఓకే, స్మార్ట్నెస్ అగైన్, అంటే డిజైన్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ వస్తుంది. అసలు ఒకప్పుడు నువ్వు బ్యాంక్ వెళ్తే గంటన్నర సేపు నుంచోవాల్సి వచ్చేదేమో, గంట అట్లీస్ట్. ఓకే, అదే ఇప్పుడైతే 5 seconds లో పని అయిపోతుంది నీకు, రైట్? ఒకప్పుడు లిఫ్ట్ అడిగేవాడేమో, ఇప్పుడు ర్యాపిడో ఎక్కి వెళ్తున్నాం. ఒకప్పుడు బస్సులు ఇరుక్కుని వెళ్ళేవాడు, ఇప్పుడు ఓలా బుక్ చేస్తున్నాం. ఒకప్పుడు క్యూలో నుంచి రావడమేమో, ఇప్పుడు నువ్వు బుక్ మై షోలో బుక్ చేసేసుకుంటున్నావు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, మనం డైలీ బేసిస్ లో మనం ఎక్స్పీరియన్స్ అయిన మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా స్మార్ట్ సొల్యూషన్స్ వచ్చేసాయి. ఈజియెస్ట్ సొల్యూషన్స్ వేర్ యూ కెన్ కంక్లూడ్ యువర్ వర్క్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఓకే, అది ఎలా వచ్చింది అంటే, we the UX designers used to identify the problem, and then what they do is they will go for a research. అసలు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేది ఎవరు, దాని టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటి, వాళ్ళ పెయిన్ ఏంటి తెలుసుకొని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఒక అప్లికేషన్ డిజైన్ చేసి డెవలప్ చేసి డిప్లాయ్ చేస్తాం. అలా ఉన్నాయే మన ఫోన్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని కూడా. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ వాట్ ఆ UI UX designers do. ఓకే, సో యుఎక్స్ అంటే ఏంటంటే, యుఎక్స్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ఏ ప్రొడక్ట్ విచ్ ప్రొవైడ్స్ మీనింగ్ఫుల్ అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ టు ద యూజర్స్. ఓకే, మీనింగ్ఫుల్ అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ టు ద యూజర్స్ అంటే ఆ, ఒక ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేస్తున్నాము అని అంటే అది ఏం ప్రోడక్ట్. ఎస్పెషల్లీ మనం సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్నాం అంటే కెచప్ బాటిల్ కాదు మనం డిజైన్ చేసేది. మనం డిజైన్ చేసే ప్రొడక్ట్స్ ఏంటంటే మొబైల్ అప్లికేషన్స్, వెబ్సైట్స్. వాటిని మనం ప్రాజెక్ట్ అనం.
ప్రోడక్ట్ అనే అంటాం. ఓకే, సో దట్ ఈస్ వాట్ వి కాల్ దెమ్ యాజ్ లైక్ ప్రొడక్ట్స్, డిజిటల్ ప్రొడక్ట్స్ విచ్ ప్రొవైడ్స్ మీనింగ్ఫుల్ అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అంటారు ఇక్కడ. అంటే ఇప్పుడు నీకు ఆకలిస్తే జొమాటో ఓపెన్ చేస్తావు కానీ ఓలా కాదు కదా. సో రిలేటెడ్ టు, ఓకే, నీ ప్రాబ్లంకి ఏది రిలేట్ అవుతో దానికి తగ్గ సొల్యూషన్. సో బయట ఉన్న ఒక పర్టికులర్ ప్రాబ్లంకి ఒక ప్రాపర్ సొల్యూషన్, ఈజ్ ఆఫ్ సొల్యూషన్ తీసుకురావడమే మెయిన్ మోటో ఆఫ్ అ యూఎక్స్ డిజైనర్. ఓకే, సో నౌ ఐ విల్ షో యూ అనదర్ థింగ్. ఏంటి అసలు డిఫరెన్సెస్ బిట్వీన్ యూఐ అండ్ యూఎక్స్? ఓకే, let us see this. I hope you can see the screen, guys. Are you able to see the screen? ఇక్కడ చూడండి, ఐస్బర్గ్ జనరల్ గా పైకి మనకి కనిపించే దానికంటే కూడా కింద చాలా ఉంటుంది. మేబీ టైటానిక్ షిప్ కింద ఇంజిన్ తగులుకొని మునిగిపోయి ఉండొచ్చు. ఓకే, సో కింద అంటే కింద ఎక్కడో సముద్ర గర్భంలో నుంచి పైకి వస్తుంది ఐస్బర్గ్ అనేది. పైకి కనిపించే దానికంటే కింద ఉన్నదే ఎక్కువ, డెప్త్ ఎక్కువ కదా. లైక్ దట్ యూఎక్స్ ఈజ్ నథింగ్ బట్ అ వర్క్ దట్ వాట్ వీ డూ. రీసెర్చ్ ఉంటుంది దాంట్లో. ఓకే, సో ద మెయిన్ కంటెంట్ దట్ వాట్ వీ యూస్ టు చెక్ విత్ యూఎక్స్ ఈజ్ యూజర్ రీసెర్చ్. ఒక రీసెర్చ్ చేస్తాం, ఒక ప్రాబ్లం ఉంది అని అంటే ఆ ప్రాబ్లం ఎవరు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ పెయిన్ ఏంటి, రీసెర్చ్ చేస్తాం. ఫీల్డ్ స్టడీస్ ఉంటాయి. అండర్స్టాండింగ్ ద ప్రాబ్లం, మనం ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. ఆ ప్రాబ్లం ఎంతమంది ఫేస్ చేస్తున్నారు, 100, 1000, 1,00,000, కోట, ఎంతమంది? ఓకే, ఇప్పుడు ఫోన్ పే అందరి దగ్గర ఉంది. కొబ్బరి బొండాలు కొట్టే దగ్గర వాడి దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ దగ్గర వరకు, ఓకే, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఫోన్ పే అనేది ఉంది. డోంట్ యూ థింక్ అట్లీస్ట్ ఒక 100 కాదు 50 కోట్ల మందికి అయినా కానీ దాని యాక్సెస్ ఉంటుంది ఓవరాల్ ఇండియా 140 crores లో, రైట్? అంటే ఎంత టర్న్ ఓవర్ అది రన్ చేస్తుంది. లైక్ వైజ్ ఆల్ ద యాప్స్. అంటే ఒక ప్రాబ్లం ఒకరికే కాదు, చాలా మందికి ఉంటుంది ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం. దానికి సొల్యూషన్ మనం బిల్డ్ చేయాలి. ఓకే, అది బిల్డ్ చేయాలంటే ఎవరు టార్గెట్ ఆడియన్స్, ఎవరి కోసం చేస్తాం. ఓకే, అండ్ దెన్ ద ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్. సో యూ యూస్ టు ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ యువర్ డైలీ బేసిస్. స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అప్లికేషన్ ఓపెన్ చేసి ఏదైనా కొనుక్కొని బయటకు వచ్చేంత వరకు కూడా ఎన్నో ఉంటాయి లోపల యాప్లో. దాని అంతటిని కూడా ఒక ఫ్లో చార్ట్ లాగా బిల్డ్ చేస్తాం అనమాట. ఫస్ట్ బిల్డ్ చేసి దాని త్రూ మనం యాప్ని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ పర్టికులర్ ఫ్లో చార్ట్ థింగ్ ని మనం ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అంటాం. Prototypes and wireframes are nothing but a mobile application designs. Okay, simply like how we design the stuff that is like mobile applications and the websites, like tools use చేస్తాం అని చెప్పాను ఇందాక, రైట్? ఫిగ్మా, అడోబీ ఎక్స్టీ, ఇట్లా మనకు కొన్ని టూల్స్ నేర్చుకుంటాం మనం. ఓకే, ఆ టూల్స్ ఉపయోగించుకొని మనం డిజైన్ చేస్తాం. కంటెంట్ స్ట్రాటజీ, ఇంటరాక్షన్ డిజైన్, సైకాలజీ అండ్ యూజబిలిటీ టెస్టింగ్. హ్యూమన్ ఫ్యాక్టర్స్ అండ్ హ్యూమన్ సైకాలజీ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ వేర్ వీ యూస్ టు లెర్న్. ఇక్కడ మనం జావా, C++, ఇవి కాదు నేర్చుకునేది, సైకాలజీ. ఓకే, హ్యూమన్ సైకాలజీ. సో యూ గైజ్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. అసలు జాయిన్ అవ్వాలా వద్దా, నేర్చుకోవాలా వద్దా, ఇంకేమైనా ట్రై చేద్దామా, లేదు కెరీర్ అంతా ఇందులోనే తీసుకెళ్దాం, ఇట్లా డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి ఒక హ్యూమన్ కి. సో హౌ ద యూజర్ సైకాలజీ ఈజ్, అట్లాంటిది ఒక యాప్లోకి వచ్చాడు అని అంటే ఆ ఒక యూజర్ సైకాలజీ ఎలా ఉండొచ్చు, కొనుక్కోవచ్చు, కొనుక్కోకపోవచ్చు. అసలు ఆ యాప్లోకి గెస్ట్ కింద రావచ్చు, అకౌంట్తోనే రావచ్చు, అవునా? కొనుక్కుంది రిటర్న్ ఇవ్వడానికి రావచ్చు. ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో అది మనం అర్థం చేసుకుంటాం. యూజబిలిటీ టెస్టింగ్, అసలు మనం తయారు చేసిన ఒక మొబైల్ అప్లికేషన్ ఎంత బాగా పనిచేస్తుంది, ఎంత బెటర్గా ఉంది. ఓకే, సో ఈ ఎంటైర్ స్టఫ్ ని మనం యుఎక్స్ కింద కన్సిడర్ చేస్తాం. యుఎక్స్ అనేది మనకి కనిపించనిది. ఓకే, ఏం కనిపిస్తుంది? యుఐ, యూజర్ ఇంటర్ఫేస్. అసలు మనం చూసే ప్రతి యాప్, ప్రతి సైట్, సో వాట్ ఎవర్ యూ సీ ఆన్ అ స్క్రీన్, ఓకే, అది మూవీ కావచ్చు, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, యూఐ మీన్ లైక్ మొబైల్ అప్లికేషన్స్, వెబ్సైట్స్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ యూఐ. అంటే ఏదైతే నీ కళ్ళతో నువ్వు చూసి ఐడెంటిఫై చేస్తావో దాన్ని యూఐ అంటారు, యూజర్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇంటరాక్షన్, ఫేసింగ్ ఈచ్ అదర్. నువ్వు దేన్ని ఫేస్ చేస్తావు అని అంటే ఒక మొబైల్ స్క్రీన్ ని ఫేస్ చేస్తావు. చేసినప్పుడు నువ్వు ఐడెంటిఫై చేయగలిగేవి ఏంటి తెలుసా? కలర్స్, ఇలిస్ట్రేషన్, బొమ్మలు, ఫోటోగ్రఫీ, విజువల్ డిజైన్స్ లైక్ వీడియోస్, టైపోగ్రఫీ, టెక్స్ట్, గ్రాఫిక్స్, ఐకాన్స్, ఇవే కదా మనం చూస్తాం. బటన్స్ చూస్తాం, డ్రాప్ డౌన్స్ చూస్తాం, దాంతో మనం ఆపరేట్ చేసుకొని మన పని ముగించుకుంటాం, రైట్? సో వాట్ యు సీ ఆన్ ఎ స్క్రీన్ ఈజ్ యూఐ. ఓకే,
ఎప్పుడైతే నువ్వు చూసిన దాన్ని ఐడెంటిఫై చేసి నీ పని పూర్తి చేసుకొని వెన్ యూ ఫెల్ట్ లైక్ ఎస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అని నీకు అనిపిస్తుందో ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ వర్క్ కంప్లీషన్ ఎక్స్పీరియన్స్ దాన్ని యూఎక్స్ ఉంటుంది. యూఎక్స్ ఈజ్ నాట్ విజిబుల్. ఓకే, బట్ వాట్ వీ wanted to do is to give the better user experience. Okay, what we feel is nothing but a user experience and what we see is nothing but a UI. సో చూసి దాంట్లో మనం పని చేసుకున్న తర్వాత మనకు వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆన్ టైం రిజల్ట్ దాన్ని మనం యూజర్ ఎక్స్పీరియన్స్ అంటాం. ఎక్స్పీరియన్స్ మనకి రెండు రకాలు ఉంటాయి, బ్యాడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్. ఎవరికి కావాలంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్? నో బడీ వాంట్. ఆల్ వీ నీడ్ ఇస్ అ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్, ద స్మార్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకే, అట్లా. సో ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ గైస్. ఎనీవన్ ప్లీజ్, యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. నోబడీ? ఆల్రైట్, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం హౌ వీ యూస్ టు వర్క్ ఇది మనకు తెలియాలి. సో వీఆర్ ద పీపుల్. ఇప్పుడు కరెంట్ జనరేషన్లో దీనికి చాలా ప్రామినెన్స్ ఉంది. ఎందుకో తెలుసా? ప్రతిదీ కూడా మొబైల్ త్రూనో ల్యాప్టాప్ త్రూనో వెళ్ళిపోతున్నాయి పనులు. ఎసనో మెజారిటీ ఆఫ్ ద థింగ్స్. నువ్వు మెట్రో టికెట్ కొనుక్కోవాలన్నా కానీ మెట్రో టికెట్స్ నువ్వు ఫోన్పేలో కొనేసుకోవచ్చు. ఓకే, వాష్రూమ్ కడాలంటే కూడా మీరు అర్బన్ కంపెనీలో బుక్ చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా దెర్ ఈజ్ అ సొల్యూషన్. అది డిజిటల్ సొల్యూషన్. ఓకే, ఇప్పుడు మీరు వినే ఉంటారు చాట్ బాట్స్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నో వాటిని రీప్లేస్ చేస్తుంది, టెస్టింగ్ ని రీప్లేస్ చేస్తుంది. సో టెస్టింగ్ వాళ్ళని అందరినీ అందుకే తీసేస్తున్నారు. ఎస్, ఇట్స్ ట్రూ. ఓకే, బట్ మ్యాటర్ ఏంటి అని అంటే ఇక్కడ ఈ యూఐ యూఎక్స్ ని ఏది రీప్లేస్ చేయలేదండి. వై? బికాస్ ఇది మన ఐడియా. ఓకే, స్విగ్గీ ఓపెన్ చేస్తే స్విగ్గీ జీనీ, ఇట్స్ అన్ ఐడియా ఆఫ్ అ హ్యూమన్. స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఇస్ అన్ ఐడియా ఆఫ్ అ హ్యూమన్. బుక్ ఏ టికెట్ ఇన్ ఆన్లైన్, బుక్ మై షో ఇస్ అన్ ఐడియా ఆఫ్ అ హ్యూమన్. అవన్నీ ఏఐ ఎందుకు తీసుకొస్తుంది? అసలు ఏఐ ఇట్ సెల్ఫ్ ఇస్ ఐడియా ఆఫ్ అ హ్యూమన్ కదా. That is the reason AI cannot replace UI UX. Okay, so we have to design the products. AI cannot design the products. We used to design it in a smart way and then we used to get it forward అన్నమాట. అయితే ఒక కంప్లీట్ UI UX డిజైనర్ ఒక ప్రాజెక్ట్ ని ఎలా కంప్లీట్ చేసుకుంటాడు అనేది మీకు తెలియాలి. ఓకే, ఐ విల్ షో యూ అనదర్ వే ఆఫ్ అప్రోచ్. మనకి డిజైన్ థింకింగ్ ప్రాసెస్ అని ఒక ప్రొసీజర్ ఉంటుందండి. డిజైన్ థింకింగ్ ప్రాసెస్. ఓకే, సో వాట్ ఈస్ ద డిజైన్ థింకింగ్ ప్రాసెస్? ఎక్స్క్యూజ్ మీ. సో వాట్ ఈస్ ద డిజైన్ థింకింగ్ ప్రాసెస్? ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఒక పద్ధతి పాడు లేకుండా అయితే చేయం కదా. ద సేమ్ వే వీ హ్యావ్ సమ్ ప్రొసీజర్ అనమాట. ఐటరేషన్ ప్రాసెస్ ఆర్ ఐటరేటివ్ డిజైన్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది, డిజైన్ థింకింగ్ ప్రాసెస్. సో ఏమున్నాయండి దీంట్లో? ఎంపతి, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్, టెస్ట్. సో ఇప్పుడు మనం ఉపయోగించే ఫోన్పే, స్విగ్గీ, ఓలా, ఊబర్, అబిబస్, రెడ్ బస్, జొమాటో, మేక్మెట్, బుక్ మై షో ఇవన్నీ ఎలా మొదలయ్యాయి? ఒక ఐడియాకి సొల్యూషన్స్ అవన్నీ. ఓకే, వాటికి ఒక సొల్యూషన్ తీసుకొద్దాము అని. ఓకే, సో ఇప్పుడు ఆ ఒక సొల్యూషన్స్ ఎలా తీసుకొచ్చారు అనేది నేను చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. లెట్ us say like ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ దెర్ ఇస్ నో ఓలా, దెర్ ఇస్ నో ఊబర్, దెర్ ఇస్ నో ర్యాపిడో. ఓలా, ఊబర్, ర్యాపిడో ఏమీ లేవు. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఎ పర్సోనా, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ తీసుకుంటున్నా. లెట్ us say ఐల్ టేక్ లక్ష్మణ్. లక్ష్మణ్, నో బయాస్. ఓకే, సో ఇప్పుడు లక్ష్మణ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకుందాం. తను ఎక్కడ ఉన్నాడయ్యా అంటే కొంపల్లిలో ఉన్నాడు. కొంపల్లిలో ఉన్నాడు. తను ఈ యొక్క హైటెక్ సిటీకి రావడానికి మినిమం టు మినిమం పడుతుంది ఒక 1 hour, ఇర్రెస్పెక్ట్ టు ద ట్రాఫిక్ అండ్ 1 hour 20 minutes పట్టినా పట్టచ్చు. అయితే సో లక్ష్మణ్ యూస్ టు స్టే దేర్ బికాస్ ఆఫ్ హిస్ అఫోర్డబిలిటీ. అక్కడ ఒక ఇల్లు ఉంది, మంచి ఇల్లు ఉంది. అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాబట్టి. సో వెళ్తాడు. అయితే లక్ష్మణ్ కి వెహికల్స్ ఏమీ లేవు, కొనుక్కోలేదేమి. సో ఈ ప్రీవియస్లీ జస్ట్ రీసెంట్లీ హీ స్టార్టెడ్ హిస్ జాబ్. So he used to take the public transportation. Just imagine there is no Ola, there is no Uber, there is no Rapido. అయితే ఒకటే బస్సు ఉంటుంది ఆన్ టైం. తను 10 o'clock ఆఫీస్లో ఉండాలి, 8:30కి ఒక బస్సు ఉంటుంది. అది ఎక్కితే ఆన్ టైం ఉంటాడు.
అది ఏమాత్రం మిస్ అయినా, ఒక 1 minute మిస్ అయినా బస్సు వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ టు హ్యాపెన్. లక్ష్మణ్కి పాపం అలా 2-3 సార్లు అయింది. దానివల్ల మేనేజర్ కూడా ఇట్లా నువ్వు టైంకి ఉండట్లేదు, నెక్స్ట్ టైం అబ్జర్వ్ చేస్తాం, తర్వాత మరి నీ ఇష్టం అని చెప్తారు. లక్ష్మణ్ భయపడిపోయాడు. సో ఇట్లాంటి లక్ష్మణ్స్ ఎంతమంది ఉండొచ్చు అంటే, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళే కాదు, హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, ఎంటర్టైన్మెంట్ కోసం మూవీకి వెళ్ళేవాళ్ళు, వేరే వేరే ఊర్లకు వెళ్ళేవాళ్ళు, పనులకు వెళ్ళేవాళ్ళు, ఓకే, ఎమర్జెన్సీస్ ఉన్నవాళ్ళు, ఇట్లా రకరకాల మంది ఉంటారనమాట ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండ్ అయ్యి ఉన్నవాళ్ళు. సో ఆన్ టైం లేకపోతే దెర్ ఈస్ అ లాస్ ఫర్ అస్. ఎలా? సో ఇప్పుడు భరత్ అనే ఒక డిజైనర్, లెట్ us say లైక్ హీ ఈజ్ అ యూఎక్స్ డిజైనర్. తను ఏం చేశాడంటే లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి, ఏంటి బ్రో ఏమైంది ఇట్లా అని అంటే చెప్పాడు, ఇట్లా ఇట్లా వెళ్ళిపోతుంది, నాకు అసలు ఏ ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఇటు ఆటోలు కూడా తిరగవు, ఎక్కి వెళ్దామంటే ఒక ఆటో మొన్న తీసుకున్నందుకు 600 తీసుకున్నాడు వాడు, ఐ డోంట్ నో వాట్ టు డూ అని చెప్పంటున్నాడు. సో ఎంపతి, వెన్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ఎంపతి, ద ఫస్ట్ స్టేజ్లోకి వద్దాం. ఇప్పుడు ఎంపతి అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ ద యూజర్స్ ఇన్ డెప్త్. సింపతి, ఎంపతి 2 రకాలు ఉంటాయి. సింపతి అంటే ఏంటి? అరే బాధగా ఉంటే ఏంటి ఏం జరిగింది అని అంటే వాడు చెప్తాడు, మా డబ్బులు పోయినా, ₹1,00,000 పోయినా అంటే అయ్యో పాపం అంటాడు. ఓకే, అయ్యో పాపం అంటే ఆ ₹1,00,000 తిరిగి వస్తాయి? రావుగా. అది సింపతి. అది దేనికి పనికిరాదు సింపతి. ఎంపతి పనికి వస్తుంది. ఎంపతి అంటే జాలి చూపించడం కాదు, దారి చూపించడం. ఓకే, ఎలా దారి చూపిస్తాడు? అరే నేనైతే నీకు ఆ డబ్బులు ఇవ్వలేను, కానీ ఒక పని ఉంది, అది చేస్తే నీకు ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అంటాడు. అది ఎంపతి. అంటే యూఆర్ షోయింగ్ సమ్ పాత్ అనమాట అట్లా. సో ఎంపథైజ్ చేస్తున్నాడు అనమాట భరత్ వచ్చి లక్ష్మణ్ని. నీ పెయిన్ ఏంటి, సో దీనికి నువ్వు ఏం చేద్దాం, నీ రెమెడీ ఏంటి, బండి కొనుక్కోలేకపోతున్నావా, బస్ టైంకి ఎక్కొచ్చు కదా, కుదరట్లేదా, సో వాట్ అండ్ వాట్ తన పెయిన్ పాయింట్స్, గోల్స్, ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ తెలుసుకుంటున్నాడు ఎంపథైజ్ చేసి. సో ఎంపతిలో మనం ఏం చేస్తాం అంటే రీసెర్చ్ చేస్తాం, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళ యొక్క పెయిన్ ఏంటి. ఓకే, ఈ ఎంపతిలో మనం కొన్ని రీసెర్చ్ మెథడ్స్ ఉంటాయి, మనం అవి నేర్చుకుంటాం. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ కోడింగ్. పుట్ ఇట్ అసైడ్. ఎంపథైజ్ చేసిన తర్వాత డిఫైన్ చేస్తావు. దేన్ని డిఫైన్ చేస్తావు? ప్రాబ్లమ్ని. ఓకే, దిస్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్ ద సొసైటీ వాస్ హ్యావింగ్, వేర్ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ అ ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, వేర్ ఆల్ ద పీపుల్ వర్ రిలయింగ్ ఆన్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విచ్ ఇస్ నాట్ ఆన్ టైమ్ అండ్ ఇంప్రాపర్. అట్లా ప్రాబ్లమ్ని డిఫైన్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు భరత్ ఏమనుకున్నాడంటే హీ వాంట్ టు బిల్డ్ అ టీమ్. ఆ టీంలో తన డిజైనర్గా ఉన్నాడు, తనకు డెవలపర్ కావాలి, ఫ్రంట్ అండ్ డెవలపర్, కోడింగ్ పర్సన్ కావాలి, టెస్ట్ ఇంజనీర్ కావాలి. ఓకే, టీమ్ని ఫామ్ చేసి మరి రీసెర్చ్ అయితే భరత్ ఒకటే చేశాడు కదా. చేసిన తర్వాత భరత్ ఏం చేశాడంటే ఈ యొక్క తన రీసెర్చ్ రిలేటెడ్ థింగ్స్ అంతా కూడా కొన్ని డెలివరబుల్స్గా మలిచాడు. సో మనం కొన్ని డెలివరబుల్స్ క్రియేట్ చేస్తాం, లైక్ స్టోరీ బోర్డ్, యూజర్ పర్సన్, అట్లా కొన్ని రకాల డెలివరబుల్స్ ఉంటాయి. ఓకే, వాటి ద్వారా చూపించాడు టీంకి అందరికి కూడా, ఇది ప్రాబ్లం, ఇలా ఉన్నారు జనాలు, వీళ్ళకి ఏమైనా సొల్యూషన్ తీసుకురావాలి అని వాళ్ళకు కూడా తనకున్న అండర్స్టాండింగ్ షేర్ చేశాడు. నౌ ద టీమ్ గాట్ టు నో what to do. So that is a defined phase. And the third one is ideation. So now this is the entire deep thinking phase for a designer. ఇప్పుడు మనం చూస్తున్న ఫోన్ పే కానీ, బుక్ మై షో కానీ, లేకపోతే వాట్ ఎవర్ ద ఫీచర్స్, క్విక్ గా జస్ట్ లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతున్న ప్రతి ఒక్క ఐడియా, ప్రతి ఒక్క ఫీచర్ కూడా ఒక ఐడియానే. ఓకే, వి కాల్ దెమ్ యాజ్ ఐడియాస్ ఆఫ్ డిజైనర్స్. సో ఐడియేషన్ ఫేజ్ లో ఏం చేస్తామంటే వీ యూస్ టు బ్రెయిన్ స్టార్మ్ అంటే ఏంటంటే డీప్ థింకింగ్. ఆ ప్రాబ్లంకి ఎటువంటి ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, ఏం చేద్దాం అని అంటే, లక్ష్మణ్ని పొద్దున్నే లేపుదామా, చిచి అలా ఎంతమందిని లేపుతావు, కుదరదు. డప్పు కొట్టుకుంటూ వెళ్దామా, లెగండ్రా బాబు మీ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి, కుదరదు. పాంప్లెట్లు వేస్తావా, చింపేస్తారు. సో వాట్ టు డూ? సో ఇదంతా డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ వరల్డ్ కాబట్టి యూ థాట్ లైక్ టు బిల్డ్ ద మొబైల్ అప్లికేషన్. అది ఎలా అని అంటే మనం ఒక ప్లాట్ఫామ్ని డిజైన్ చేద్దాం. ఆ ప్లాట్ఫామ్లో మనం ఏం చూపించుకుందాం అని అంటే కొంతమందితో మాట్లాడదాం. ఎవరిలో ట్యాక్సీలు తిప్పుతూ ఉంటారు కదా, కార్ అంటేనే చాలా కాస్ట్లీయెస్ట్ అనుకుంటారు జనాలు, దాన్ని తక్కువగా తీసుకెళ్దాం వీళ్ళ దగ్గరికి. అట్లీస్ట్ 200 తగ్గినా అమ్మయ్య కార్లో జర్దాగా వెళ్ళిపోవచ్చురా బాబు ఆఫీస్కి, హ్యాపీగా దర్జాగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. సో లైక్ వైజ్ మనం 4-5 కార్లు పెట్టి తిప్పామంటే వీళ్ళకి బిజినెస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఆన్ టైం ఆఫీస్కి వెళ్ళిపోతారు, డోర్ టు డోర్ డెలివరీ లాగా. సో అదొక లీస్ట్ పాసిబుల్ ఐడియా. దాన్ని ఏం చేశారంటే దే వాంట్ టు బిల్డ్ ఇట్. ఎలా? ప్రతి ఒక్కరి దగ్గర డిజిటల్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఆ స్మార్ట్ ఫోన్స్ లో దీన్ని డౌన్లోడ్ చేసుకునే విధంగా మనం తయారు చేద్దాం అని ఒక యాప్ తయారు చేసి అందులో 4 కార్లు పెట్టి
అది అవైలబుల్ మన చుట్టుపక్కలే తిరుగుతూ ఉండాలన్నమాట. ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళ దగ్గరికి అది వెళ్ళిపోవాలి నియర్ బై, అక్కడ నుంచి వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేయాలి. సో ఇదంతా జరగాలంటే ఏం చేయాలి, ఒక ప్రొసీజర్. నౌ ద ప్రొసీజర్ కమ్స్. సో యాప్ ని లాంచ్ చేద్దాం, సైన్ ఇన్ సైన్ అప్. ఆ తర్వాత ఫస్ట్ ఆ యూజర్ యొక్క లొకేషన్ మనం క్యాచ్ చేద్దాం. ఆ లొకేషన్ అనేది 5 కిలోమీటర్స్ డయామీటర్ లో ఉన్నాడు అంటే మనం త్వరగా వాళ్ళని రీచ్ అవ్వచ్చు. సో లొకేషన్ క్యాచ్ చేస్తాడు. సో ఇప్పుడు ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళు ఎంటర్ యువర్ కరెంట్ లొకేషన్ పెడతాడు, ఎంటర్ యువర్ డెస్టినేషన్ పెడతాడు. సో 3 to 4 minutes గ్యాప్ లో డెఫినెట్ గా కార్ అక్కడికి వెళ్ళిపోవాలి. ఇదే ఫీచర్. ఐడియా వెళ్ళిపోయింది, ఎక్కించుకుంది. ఎంత ఎంత టైం కల్లా అక్కడికి వెళ్తావు, ఎంత టైం కల్లా అక్కడ నన్ను డ్రాప్ చేస్తావు, మధ్య మధ్యలో మనకి ట్రాఫిక్ ఏమైనా ఉందా, అది మనం తెలుసుకోవాలి ముందుగానే. ఫర్ దట్ పర్పసెస్ మనం ఏం చేస్తామంటే గూగుల్ తో టైప్ అవుతాం. అరే చూపిరా బాబు, గూగుల్ మ్యాప్స్ చూపించు, ఏది ఈజియెస్ట్ వే టు గో ఆన్ టైం చూసుకుంటాం. సో ఈ విధంగా మొత్తం ఒక ఓవరాల్ స్ట్రక్చర్ ఒకటి తయారు చేస్తాం. ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తాం. నౌ ఆ ఐడియాకి ఒక రూపం తీసుకురావాలి. ఫర్ దాట్ పర్పసెస్ వీ యూస్ టు గో టు ద ప్రోటోటైపింగ్. ఓకే, ఈ ప్రోటోటైపింగ్ లో ఏంటి అని అంటే వి బిల్డ్ ద సొల్యూషన్. మనకు ఐడియాలో సొల్యూషన్ దొరికింది, దాన్ని బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం, యూఐ డిజైనర్ వస్తాడు ఇక్కడ. ఇప్పటి వరకు యూఎక్స్ రీసెర్చర్లు పనిచేశారు కదా, ఎవ్రీవన్ ఈజ్ సేమ్, అంతా యూఐ యూఎక్స్ డిజైనర్ అంటే ఒకటే. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, టూల్ ఓపెన్ చేస్తాం. ఫిగ్మా, అడోబీ ఎక్స్టీ, ఇలిస్ట్రేటర్, ఇట్లా కొన్ని టూల్స్ ఉంటాయి. ఒక స్పెసిఫిక్ టూల్ ఓపెన్ చేసి ఆ టూల్లో మనం మొత్తం అప్లికేషన్ ని తయారు చేస్తాం అన్నమాట, డిజైన్ చేసి దాన్ని యూఐ డెవలపర్ చేతికిస్తాం. యూఐ డెవలపర్ ఏం చేస్తాడు, అని డెవలప్ చేసిన దాన్ని ఫైనల్ గా టెస్ట్ చేస్తాం, ఎలా పని చేస్తుంది ఏంటి. ల్యాబొరేటరీ టెస్ట్ ఉంటాయి మనకి, యూజబిలిటీ టెస్టింగ్ అని, బయట నలుగురిని పిలిచి బాబు ఇది ఒకసారి టెస్ట్ చేయి ఎలా పని చేస్తుంది ఏంటో. ఇట్లా మనకు కొన్ని టెస్టింగ్ రిలేటెడ్ స్టఫ్ ఉంది, దాన్ని నేర్చుకుంటాం. సో టెస్ట్ చేసి మొత్తం బాగుందంటే అప్పుడు దాన్ని లాంచ్ చేసేస్తాం, మార్కెట్లోకి లాంచ్ చేసి ఏం చేస్తాం, దెన్ వీ హ్యావ్ టు మార్కెట్ ఇట్. అది మనం చేయాలి. మార్కెటింగ్ జనాలు ఉంటారు కదా కంపెనీస్ లో, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సెలబ్రిటీని పట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడోకి అల్లు అర్జున్ ఉన్నాడు, అభివాస్ కి రెడ్ బస్ మహేష్ బాబు ఉన్నాడు, ఈ విధంగా. ఓకే, వాళ్ళని ఒక సెలబ్రిటీని పట్టుకొని మనం ప్రమోట్ చేయడం మొదలవుతుంది. సో ద పీపుల్ యూస్ టు డౌన్లోడ్ దట్ అప్లికేషన్ అండ్ దే యూస్ దట్ యాజ్ దే హ్యావ్ అ పర్పస్ లో పనిచేయడం మొదలు పెడతారు. ఇటు రిటర్న్స్ బిజినెస్ వస్తుంది, కోట్ల రూపాయలు. అట్ ద సేమ్ టైం నీకు ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది, రైట్? అంటే లక్ష్మణ్ రోడ్ మీదకి వచ్చి బస్సు మిస్ అయిన దగ్గర నుంచి ఆలోచిస్తే లక్ష్మణ్ ఇంటి దగ్గరే ఉండి ఒక క్యాబ్ బుక్ చేసుకొని జస్ట్ మెట్లు దిగి కార్ ఎక్కి కరెక్ట్ గా ఆఫీస్ ఎదురుగా దిగాడు. ది సొల్యూషన్. సో దీస్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ ద కంపెనీస్ ఆర్ బిల్డింగ్ అప్. ఓకే, అది ఇంటర్నల్ అప్లికేషన్ కావచ్చు, ఒక ఎంప్లాయ్ టు ఎంప్లాయ్ కావచ్చు, ఆర్ ఎల్స్ కంపెనీ టు ఎండ్ కస్టమర్ కావచ్చు, మనలాగా ఈ కామర్స్ అంటారు వాటి. ఓకే, సో ఇట్లా మనం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్స్ తయారు చేస్తాం. ఎక్కడైనా ఉందా అండి కోడింగ్ ప్రోగ్రామింగ్? నో, దర్స్ నో పాయింట్ ఆఫ్ కోడింగ్ ప్రోగ్రామింగ్. వీ యూస్ టు వర్క్ టుగెదర్ విత్ ద పీపుల్ హూ యాజ్ యూఐ డెవలపర్స్. ఓకే, సో ఈ విధమైన యాప్స్, ఈ విధమైన వెబ్సైట్స్ మనం డిజైన్ చేయడానికి, ఇలా డిజైన్ చేయడానికి కంపెనీస్ కి లేరు, డిజైనర్స్ లేరు. సో దట్ ఈస్ ద రీజన్ డిజైనర్స్ ఆర్ కంపెనీస్ ఆర్ హైరింగ్ ద డిజైనర్స్. ఓకే, జనాలకు తెలియదు ఇది. అందుకే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్కువ సాలరీస్ ఇచ్చుకొని తీసుకుంటారు. బికాస్ దే నీడ్, they're building the solutions. They build a team, now they have to build the solution. So they need the UI UX designers. So ఇది approach. As we know that the entire world is working on the digital products, the digital world. So that is the reason what we do. We are just collaborating with all the companies and all the teams, and we are building the products. అట్లా ఇది మన మెయిన్ మోటో. మనం దీని మీద పనిచేస్తాం. అయితే ఈ ఒక 5 phases లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి. దట్ ఐ విల్ షో యూ నౌ. See here, this is a 10-week మిషన్ అండి. ఎక్కడ స్టార్ట్ చేస్తాం? ఓకే, నేను ఇప్పుడు డెమోలో ఏ సబ్జెక్ట్ చెప్పను కూడా. ఓకే, మీకు తెలియాలి కంపెనీ చేస్తుందో తెలియాలి, ఫ్రంట్ ఎండ్ అంటే ఎవరు, బ్యాక్ ఎండ్ అంటే ఎవరు, యూఎక్స్ డిజైనర్ అంటే ఎవరు, ఏం చేస్తాడు, ఇది మీకు తెలియాలి. అందుకే సో ఈ మిషన్ టైమ్స్ లో వాట్ ఈస్ యూఐ యూఎక్స్ అనే దగ్గర మొదలుపెట్టి దీంట్లో ఉన్న మెయిన్ బేసిక్ థింగ్స్, మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి కంపెనీస్ లో, మన యొక్క అప్రోచ్ ఎలా ఉండాలి, మన యొక్క లాంగ్వేజ్ ఎలా ఉండాలి, అక్కడితో మొదలు పెడితే వేర్ వి యూస్ టు లెర్న్ ఆల్వేస్ రీసెర్చ్ కాన్సెప్ట్స్ అండ్ వాల్యూ ఆఫ్ కలర్స్, టెక్స్ట్, ఐకాన్స్ అండ్ iOS and Android. So we take it ప్రపంచాన్ని వెళ్తున్నాయి వాటి గురించి తెలుసుకోవడం, and then we used to learn the tools, and finally you will get placed. Okay, అంటే మీరు అసలేంటిది అనే దగ్గర మొదలు పెడితే టోటల్ గా ప్లేస్ బయటికి వెళ్ళేంత వరకు కూడా
మేము మీకు తోడుగానే ఉంటాం. అయితే మీకు ఇంకో విషయం తెలియదు. సో దిస్ ఇస్ సిలబస్ అన్నమాట. ఓకే, అండ్ వేర్ అవుట్ ఆఫ్ దిస్ సిలబస్ వాట్ యు గెట్ లైక్ సార్ వాయిస్ సరిగ్గా రావట్లేదు సార్ ఈ సైడ్ నుంచి. So, pardon? Are you able to see the screen now? Good. సో ఇది ఓవరాల్ సిలబస్ అన్నమాట. ఈ సిలబస్ ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది మీకు. దీనికి మేము ఇచ్చే డెలివరీ అంటే రికార్డింగ్ ఉంటుంది, నోట్స్ ఉంటుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటి క్లారిఫికేషన్ ఉంటుంది, మీకు అసైన్మెంట్స్ ఉంటాయి. ఓకే, అట్ ద సేమ్ టైం మీకు మెటీరియల్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఫైన్. అండ్ నేను అంటే మీరు ఎంతో మంది దగ్గర తీసుకునే ఉంటారు, లైక్ డెమో తీసుకుని ఉండొచ్చు, జాయిన్ అయ్యి వదిలేసి ఉండొచ్చు. ఓకే, ఇందులో దిగుతున్నారు అంటే కెరీర్ చూసుకుంటున్నాము, ఐ నీడ్ జాబ్ అండ్ ఐ వాంట్ టు టేక్ మై కెరీర్ గ్రోత్ ఇన్ దిస్ టెక్నాలజీ. సార్ వాయిస్ సరిగ్గా రావట్లేదు సార్. దీనికి పార్డన్, హలో, am I audible? సార్ వాయిస్ మీ సైడ్ నుంచి నలిగినట్టు వస్తుంది సార్. సరిగ్గా కట్ వస్తుంది. వాయిస్ ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయా? జస్ట్ ఎ మూమెంట్. బిఫోర్ 5 minutes ముందు నుంచి సరిగ్గా వాయిస్ సరిగ్గా మీరు చెప్పింది కూడా అర్థం కాలేదు సార్, అలా వచ్చింది సార్. Audible ఉన్నానమ్మా? Am I audible now? Sir. Hello. Hello. Lakshman, am I audible? Sir. Yes. Could you please respond again? Yeah. All right. Yeah, guys. So, ఇది మనకి 10 week మిషన్. అంటే 10 weeks లో జాబ్ వచ్చేస్తుందా? రాదు. 10 weeks లో మనం నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత మీకు ప్రొఫైల్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మనకి అందరిలాగా రెజ్యూమేలో ఏదో 2 ప్రాజెక్టులు వేసేసి మనకి ఇది తెలుసు అని పెడితే సరిపోదు. వీ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్ కాల్డ్ బిహాన్స్, డ్రిబుల్, ఓకే, అండ్ పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో అని స్పెసిఫిక్ గా మనకు ఒకటి ఉంటుంది అన్నమాట ప్రతి డిజైనర్ కి. అదేంటి అంటే ఇట్స్ సోషల్ మీడియా ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద డిజైనర్స్. ఈ పోర్ట్ఫోలియోని మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది మన రెజ్యూమేకి. ఓకే, అండ్ దాంతో పాటు లింక్డ్ఇన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ దట్ వేర్ వీ యూస్ చెక్ విత్. గాట్ ఇట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే దిస్ ఈస్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ వన్ పర్టికులర్ పర్సన్. ఎక్స్క్యూజ్ మీ. సో ఇది బిహాన్స్ అనుకుంటాం అనమాట. ఓకే, బిహాన్స్ అంటే ఏంటంటే, సో ఇట్ ఈస్ లైక్ పోర్ట్ఫోలియో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం డిజైన్ చేసాం, ఎలా డిజైన్ చేసాం, ఏంటి అనేది మనకు తెలియాలి కదా. సో లైక్ దట్ ఐల్ ఓపెన్ మైన్. See this, we call it as a portfolio. మనం ఏమేమైతే డిజైన్స్ నేర్చుకున్నామో, ఏమేమైతే డిజైన్స్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో లైక్ ఈ ప్లాట్ఫామ్ లో మనం
అన్నింటిని కూడా పెట్టడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం కంపెనీస్కి ఇది షేర్ చేస్తామో, మీ రెజ్యూమే చేస్తామో, అప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయంటే చెక్ చేసి ఓకే సో హీ డిజైన్ బెటర్ అని మనల్ని హైర్ చేసుకోవడం అనేది చేస్తారనమాట. గాట్ ఇట్? ఈ పోర్ట్ఫోలియో డిజైనింగ్, మీ యొక్క ప్రొఫైల్ మేకింగ్ ఇవన్నీ కూడా మేమే చూసుకుంటాం. ఫైన్. సో the simple thing that what we do is we will teach you what is UI UX, we will give you the material, we will prepare you in a best with the best communication skill, we will do a project, and then we will create a profile where it consists of your resume, your portfolio, and a part of that your Naukri, your LinkedIn, ఇవన్నీ రెడీ చేసి we will launch to the interviews. అప్పుడు ఇంటర్వ్యూస్ కి సంబంధించి కూడా మీకు ట్రైనింగ్ అనేది జరుగుతుంది. The training will be like, we'll create some mock interviews and you have to get into that. So once is there any company schedule the interview for you, we will help you. So whatever the facilities that we have ఉపయోగించుకొని మిమ్మల్ని హెల్ప్ ప్లేస్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఫైన్. దిస్ ఇస్ ద అప్రోచ్. సో ఓవరాల్ ఎంత టైం తీసుకుంటుంది అంటే 60 days తీసుకుంటాం మేము. 60 daysలో మీకు సబ్జెక్ట్ అంతా నేర్పించడం, టూల్ నేర్పించడం, టూల్ మీద ఒక ప్రాజెక్ట్ చేయించడం, అపార్ట్ ఆఫ్ దట్ ప్యారలల్ గా మీకు ప్రొఫైల్స్ చేయడం, అండ్ దాంట్లో మిమ్మల్ని ఇంటర్వ్యూస్ కి ట్రైన్ చేసి ప్లేస్ చేయడం అనేది చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద అప్రోచ్, దిస్ ఇస్ సిలబస్, అండ్ దీస్ ఆర్ ద deliverables, like one of the deliverables, key deliverables that what we are providing to you. Okay, so I am open for the queries. I have done with demo and I'm sure నేను మీకు డెమోలో ఏమీ చెప్పలా, లైక్ సబ్జెక్ట్ ఇది అనేది నేనేమి చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే యూ షుడ్ నో అసలు ఏంటి సబ్జెక్ట్ ఏంటి, మనం ఎలా పని చేస్తాం ఏంటి అనేది మనకు తెలియదు. ఓకే, అందుకనే ఐ జస్ట్ గేవ్ యూ అ బేసిక్ డెమో. ఆల్రైట్, సో ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వరీస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, క్వరీస్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ ప్లీజ్. లక్ష్మణ్, శ్రేయ, గౌతమ్, సత్య, రంజియా, మృదుల. ఎస్, దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? ఏంటమ్మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? ఫ్యూచర్ వచ్చేసి నువ్వు బీటెక్ చేశా అన్నావు కదా, ఐ డోంట్ నో వెన్ యూ గోట్ పాస్డ్ అవుట్. ఇప్పుడు దీంట్లో నువ్వు ఒక జాబ్ కొట్టావంటే నీకు ఒక బొమ్మ తెలుస్తుంది, ఏంటంటే అసలు క్లారిటీ వస్తుంది అనమాట. నువ్వు ఎట్లా పని చేస్తున్నావు, ఎవరితో పని చేస్తున్నావు, ఏంటి, నీ స్కిల్స్ పెరుగుతాయి. దీనికి డామినేటింగ్ గా ఏ టెక్నాలజీ లేదు. ఇప్పుడు జావాకి జావా స్క్రిప్ట్స్, రియాక్ట్ చేసి యాంగులర్ చేస్తుంది. ఓకే, పైదానికి ఆర్కుల్ ఉంది, దాంట్లో కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపీకి ఎస్ఏపీలోనే మాడ్యూల్స్ ఉన్నాయి. అట్లా యూఐ యూఎక్స్కి అయితే కాంపిటీటర్స్ లేరు. ఓకే, సో టూల్స్ అంటావా, అన్ని టూల్స్ ఒకలాగే ఉంటాయి. ఏ షర్ట్ అయినా సరే వేసుకున్న తర్వాత బటన్స్ పెట్టుకోలేదు, ప్రొసీజర్ ఒకటే. ద సేమ్ వే టూల్ నేమ్ ఇస్ డిఫరెంట్ బట్ ద టూల్స్ ఆర్ సేమ్. అండ్ వన్స్ నీకు జాబ్ వచ్చిన తర్వాత నువ్వు అబ్రాడ్లో కానీ ఇండియాలో కానీ దీనికి మోస్ట్ ప్రామినెంట్ అనమాట. ఇఫ్ యూ ప్లాన్ ఫర్ మాస్టర్స్ వీ విల్ గైడ్ యూ లైక్ ఇన్ విచ్ స్ట్రీమ్ యూ హ్యావ్ టు డూ ద మాస్టర్స్. లైక్ దీంట్లో వాళ్ళ సర్టిఫికేషన్స్ ఉంటాయి. మాస్టర్స్ దాకా వెళ్ళకపోయినా హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇంటర్నేషనల్, ఇంటరాక్షన్ డిజైన్ ఫౌండేషన్, సో ఎప్పటికప్పుడు సర్టిఫికేషన్స్ ఉంటాయి. అవి చేసినా చేయకపోయినా గ్రోత్ అనేది కామన్. సో అవి చేస్తున్నావు అనుకో, ఈవెన్ నీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ తీసేసుకుంటారు, రిక్రూట్ చేసుకుంటారు. ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అని చెప్తే తీసేసుకుంటారు. ఓకే, అట్లుంటుంది అనమాట. అండ్ ఈవెన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆన్ సైట్స్ ఇన్ దిస్. ఓకే, especially for European countries and also Canada and United States, specifically with some companies. For example, Tata, Infosys, NTT, Salesforce, ఇట్లాంటి కంపెనీస్ కనుక నువ్వు రిక్రూట్ అయ్యావనుకో, బేస్డ్ అపాన్ ద ప్రాజెక్ట్ దే మే సెండ్ యూ ఇన్ ద ఆన్ సెట్ ఆల్సో. అట్లా దెర్ ఇస్ నో కంపారిజన్ ఫర్ దిస్. అండ్ ఫ్యూచర్ అంటావా, ఒక 15 ఏళ్ల తర్వాత కూడా ఇది కామన్. ఇది ఎందుకంటే ఓన్లీ ప్రొసీజర్ దట్ వాట్ వీ హ్యావ్ టు బిల్డ్ ద డిజిటల్ ప్రొడక్ట్స్, కాబట్టి దీనికి మేక్ ఓవర్ లేదు. నెక్స్ట్ అదర్ క్వరీస్. ఈస్ దిస్ క్లియర్ లక్ష్మణ్? ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయితే నాకు కొంచెం ఫ్రీలాన్సింగ్ కూడా చెప్తారా సార్? దీన్ని ఎలా ఫ్రీలాన్సింగ్ ఎలా చేసుకోవాలి? మీ దగ్గర జాయిన్ అయితే ఫ్రీలాన్సింగ్ నీకు బాగా దరిద్రం కొట్టేస్తే మీ ఊర్లోనే ఒక మంచి ఇది ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు, ప్రింటింగ్ షాప్ ఒకటి పెట్టుకోవచ్చు. నువ్వే డిజైన్స్ అవన్నీ చేసి ఇచ్చేయచ్చు. నువ్వు ఊర్లోకి వెళ్తా ఉన్న బ్యానర్లు చూస్తుంటావు కదా, అవి కొట్టే వాళ్ళకి టూల్ మాత్రమే తెలుసు, నువ్వు యాప్స్ డిజైన్ చేయగలవు. సో అట్లా ఐ లెట్ యు నో ద హౌ టు డు ద ఫ్రీలాన్సింగ్ ఆల్సో, ఆఫ్ కోర్స్. yes. And Gautam, yeah, please.
ఏం లక్ష్మణ్? లక్ష్మణ్ లక్ష్మణ్ టెక్స్ట్ చేస్తావా? ఐ కాంట్ హియర్ యూ వాయిస్. గౌతమ్ ప్లీజ్. Gautam, even I can't hear you. Please text your questions. I'll check that. Please, guys, whatever the doubt you have, please. Please raise your voice. I mean, just ping anything that whatever you have doubt. Shreya, Ramzia, Rudula, Satya, Gautam, and Lakshman. I can't hear you. Yes, please, Gautam. You have a doubt? Yeah, let me know. Ping me in the chat. I'll if you are about to you can hear me. I'll clarify that. Tell me, what's the doubt? Lakshman, you too. Mrudula, you too. Yes, Gautam, please ping me. వినిపించట్లేదు గౌతమ్. సీరియస్లీ వినిపించట్లేదు నీ వాయిస్. పింగ్ చేయి ఇక్కడ. నువ్వు టెక్స్ట్ చేసావు కదా. ఎవ్రీవన్ హూ ఎవర్ హ్యావింగ్ ఎ డౌట్ ప్లీజ్ పింగ్ మీ. శాలరీస్ ఎలా ఉంటాయి సార్ దీంట్లో మామూలుగా? సాలరీస్ ఇప్పుడు ఇనీషియల్ మనకి ఇక్కడ హెచ్ఆర్ అంటేనే బేరాలు అడవడండి. ఓకే, అది మీకు తెలుసు. బట్ అకార్డింగ్ టు ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ ఆఫ్ ఇండియా, ఒక ఫ్రెషర్ కి ఇండియాలో ఇట్ సెల్ఫ్ శాలరీ వచ్చేసి 6 to 8 lakhs ఉంటుంది ఫ్రెషర్ కి. అండ్ ఇఫ్ ఇట్ గోస్ టు 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంకా 12+, 14+ అట్లా ఉంటా ఉంటాయి. ఇఫ్ యూ లీడ్ విత్ 5+ ఎక్స్పీరియన్స్ 25లో ఈజీగా పడతారు. 25 to 30 lakhs ప్యాకేజ్ కామన్ అది. PowerPoint for designing and also Canva designing. I have very good interest. Yes, of course. If you have any ideas related to the Canva, I'll let you to create the entire application design. Chala smart untai mana tools. I'll help you to do that. Yes. And good to know, Gautam, you are good with the Canva as well as the PowerPoint. Put the PowerPoint aside. PowerPoint is like a slide presentation. But Canva is good. But mana tools inkoncham advanced untai anamata Canva kanna. Avi neeku nachitayi. ఫోటోషాప్ That, కూడా that ఉంటుంది good సార్ to మన know. దగ్గర. It's good to know that you have designed art and networks. If possible, you can share the link with me. I'll see that. Others, any queries? సార్ అక్కడ Guys, ఫిగ్మా, ఫోటోషాప్. Photoshop is for visual designers. Gautam, Photoshop అనేది visual designers. Photoshop, After Effects, ఇవి visual designers చేస్తారు. మనం UI UX designers. మనం Adobe XD, Figma, Sketch, Valsmic, InVision, Exure, Miro, FigJam. ఓకే, సో ఇలాంటి టూల్స్ నేర్చుకుంటాం. స్పెసిఫికల్లీ ఇక్కడైతే నేను ఏం నేర్పిస్తాను అంటే మీకు ఫిగ్మా నేర్పిస్తా, యూఐ టూల్స్, స్కెచ్ నేర్పిస్తా, ఇలిస్ట్రేటర్ నేర్పిస్తా, అడోబీ ఎక్స్డీ నేర్పిస్తా. ఓకే, అండ్ పుట్టింగ్ దెమ్ అసైడ్ రీసెర్చ్ టూల్స్ కూడా ఉంటాయి అన్నమాట. రీసెర్చ్ టూల్స్ ఆర్ లైక్ ఫిగ్జామ్ అండ్ మీరు ఇవి నేర్చుకుంటారు మీరు. యా, నౌ లక్ష్మణ్ ప్లీజ్ ఆస్క్ మీ. ఫోటోషాప్ అని అర్థమా? Pardon? అడోబ్ ఎక్స్డి అంటే మీనింగ్ ఏంటి సార్? అడోబీ ఎక్స్పీరియన్స్ డిజైన్, అది కూడా ఒక టూల్ పేరు. అడోబీ ఎక్స్డీ అనేది ఒక డిజైన్ అండి. సారీ, అదొక టూల్, డిజైన్ టూల్. మీ దగ్గర ఫోటోషాప్ నేర్పించరా సార్? ఫోటోషాప్ అది చాలా టఫెస్ట్. నీకు ఫోటోషాప్ ఇస్ లైక్ హ్యూజ్. అది దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యూసేజ్ ఫర్ అస్.
విజువల్ డిజైనర్స్, గ్రాఫిక్ డిజైనర్స్ దాన్ని ఎక్కువ వాడతారు, మనం వాడం. లోగో మేకింగ్ కి ఉపయోగించుకోవచ్చు మళ్ళీ. Okay, so ఓకే if you have any further doubts, just approach me. The team will definitely give my contact number to you. Okay, we'll take a one-on-one word. Fine. So I have to jump to another meeting. If you have any queries, let me know. Okay. Yeah, we'll just attend for tomorrow, guys. You'll get to know all the stuff. Fine. Chalo, guys. Bye bye. See you. Good day.